అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణభేరి సామాన్యుల న్యూస్ ఛానల్. తానేమీ తక్కువ కాదన్నట్టు తపాలా శాఖ కూడా కుంభకోణాలకు తెరదీసింది. రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు మాయాజాలం ప్రదర్శించింది. ప్రకాశం జిల్లా పులవపాడు మండలం కరేడు భూసేకరణ వ్యవహారంలో వెలుగు చూసిన భాగవతం ఇది. ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం కరేడులో భూసేకరణ జరుపుతోంది. రైతులు ఈ భూసేకరణ వ్యతిరేకిస్తున్నారు. కొందరు రైతులైతే హైకోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణను జరుపుతోందని బొడ్డు జయరామరెడ్డి సహా 63 మంది రైతులు హైకోర్టు మెట్లెక్కారు. రిట్ పిటిషన్ నెంబర్ 926/2026 కేసులో తమకు వ్యక్తిగత నోటీసులు ఇవ్వకుండానే నెల్లూరు జిల్లా కలెక్టర్ భూముల ధరపై అవార్డు నోటిఫికేషన్ జారీ చేశారని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని రైతులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కరేడులో ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియకు ఆమోదం తెలిపినప్పుడు పులవపాడు మండలం నెల్లూరు జిల్లాలో ఉండింది. ఈ నేపథ్యంలో కరేడు భూసేకరణ ప్రక్రియ నెల్లూరు కలెక్టర్ పరిధిలో జరిగింది. పులవపాడు మండలం ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో చేరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరేడు భూసేకరణ ప్రక్రియను నెల్లూరు జిల్లా కలెక్టరే పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ భూముల ధరపై అవార్డు నోటిఫికేషన్ జారీ చేసే ముందు ప్రతి రైతుకు తప్పనిసరిగా వ్యక్తిగత నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత నోటీసులు అందుకున్న రైతులు ఆ నోటీసుల్లోని అంశాల పట్ల ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత వ్యవధిలో ఆ అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అసలు తమకు వ్యక్తిగత నోటీసులే జారీ చేయలేదని కరేడు రైతులు హైకోర్టుకు తెలిపారు. చాన్నాళ్ల క్రితమే కరేడు రైతులకు వ్యక్తిగత నోటీసులు ఇచ్చామని ప్రభుత్వం తరపుల న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. తమకు నోటీసులు ఇవ్వకుండానే ఇచ్చానని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పడంతో ఆశ్చర్యపోయిన రైతులు తపాలా శాఖలో ఏదో మతలబు జరిగిందని నిర్ధారించుకున్నారు. వెంటనే తపాలా శాఖపై రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. కరేడు రైతుల ఫిర్యాదు మేరకు మే నెల 19 నుండి తపాలా శాఖ అధికారి ఒకరు కరేడు తపాలా కార్యాలయానికి చేరుకొని విచారణను ప్రారంభించారు. స్థానిక రైతులు ఆ తపాలా అధికారి పేరు, హోదా తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ అధికారి తన పేరు కానీ హోదా కానీ చెప్పేందుకు ఇష్టపడలేదు. ఎలాగోలాగా స్థానిక రైతులు ఆ అధికారి పేరు మల్లేశ్వరరావు అని కందుకూరు పోస్ట్ ఆఫీసులో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారని నిర్ధారించుకున్నారు. కరేడు పోస్ట్ మాస్టర్ తాను రైతులకు వ్యక్తిగత నోటీసులు జారీ చేశానని సమాధానం చెప్పారు. వ్యక్తిగత నోటీసులు రైతులకు ఇచ్చి ఉంటే రైతుల సంతకాలు ఎక్కడా అని పోస్ట్ మాస్టర్ను ప్రశ్నించారు. రైతుల సంతకాలతో కూడిన ఆ పేపర్ ఎక్కడో పోయిందని, కనిపించడం లేదని పోస్ట్ మాస్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అసలు కథ ఏమిటంటే, ఉన్నత స్థాయిలో ఒత్తిళ్ల వల్ల తపాలా శాఖ రైతులకు ఇవ్వాల్సిన వ్యక్తిగత నోటీసుల్ని ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రాసుకుంది. అందువల్లే పోస్ట్ ఆఫీసులో రైతుల సంతకాలు లేవు. తపాలా శాఖపై ఒత్తిళ్ల వెనక ఉన్నది ప్రభుత్వమా లేక ఇండోసోల్ పెద్దలా అనేది తెలియటం లేదు. రైతులకు వ్యక్తిగత నోటీసులు పంపిణీ చేయకపోవడానికి కూడా కారణం ఉంది. రైతులకు గనక వ్యక్తిగత నోటీసులు ఇస్తే రైతులు ఆ నోటీసులు పట్టుకొని హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. రైతుల్ని హైకోర్టుకు వెళ్లకుండా నిలవరించేదానికి రైతులు హైకోర్టుకు వెళ్లినా తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే విధంగా తపాలా శాఖ ద్వారా వ్యక్తిగత నోటీసులు పంపిణీ చేసినట్టుగా నాటకం ఆడారని వినిపిస్తోంది.